ఫ్రెషర్ ఒక్కసారి పాస్ అవుట్ అయ్యాక 2 years వరకు ఫ్రెషర్ కి ఎలిజిబిలిటీ. అంటే ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్లో పాస్ అవుట్ అయితే 2027 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఈ మధ్యలో 1.8 LPA కానీ లేకపోతే 2.4 3 LPA ఇట్లాగ వస్తే ఇమ్మీడియట్ గా నేను యాక్సెప్ట్ చేయమంటాను ఆఫర్ లెటర్స్. ఎందుకు అంటే కెరీర్ ఎంత త్వరగా స్టార్ట్ అయితే మీకు ఫ్యూచర్ అంత బాగుంటుంది. కానీ చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా ఉన్నారు అంటే, అరే 15,000 మనం జాబ్ చేయటం ఏంది, వాడి దగ్గరికి వెళ్ళి 8 hours 10 hours వర్క్ చేయాలా అన్న మైండ్ సెట్ తో ఉన్నారండి. అది చాలా రాంగ్. ఈవెన్ పేరెంట్స్ కూడా అలా థింక్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 15,000 గురించి థింక్ చేస్తున్నారు. రేపొద్దున ఒక 4 years తర్వాత అది అరౌండ్ 10 lakhs plus కి వెళ్తుంది. అదే ఇప్పుడు మీరు ఆపర్చునిటీ వచ్చిన దాన్ని కాదనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది అని గ్యారంటీ ఇవ్వగలరా? ఒకవేళ ఆపర్చునిటీ కోడినాన్ త్రూ వచ్చింది అనుకోండి, క్రాక్ చేయగలమన్న గ్యారంటీ ఇవ్వగలరా? లేదు, అది మన చేతిలో లేనిది. మనం 100% ఎఫర్ట్ పెట్టాలి, రిజల్ట్ అన్నది ఆటోమేటిక్ గా వస్తుంది.